సంపత్రావు వాణి దువ్వాడ శ్రీనివాస్కి ఎలా పరిచయం? వాళ్ళకి మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి అహంకారం. రాఘవరావుకి ఇష్టం, దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం లేదు. మరి అలాంటి వ్యక్తి మీ గెలుపు కోసం మాదిరి ఎందుకు మీ దగ్గర? అదే ఇందాక ఒక మాట అన్నారు, దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా చీము రక్తం ఉన్నోళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా విమర్శిస్తూ చూస్తూ ఊరుకోమంటారా? సార్ మరి ఇన్నేళ్లలో లేనిది అప్పుడే ఎలా వచ్చింది? ఏవైనా కట్నాలు కానుకలు లాంటి శ్రేణికి ఇచ్చారా? ఇస్తామన్నారు 1,50,000 ఇవాళ ఉచ్చరించడానికి అసహ్యమైనటువంటి భాష ఆడుతూ నిన్ను చంపేస్తాం నా కొడక. దువ్వాడ వాణి దగ్గర ఏవో వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలకి దువ్వాడ శ్రీనివాస్ భయపడిపోయారు. అది రాయకపోతే నేను వీడియోస్ బయట పెడతాను అన్నది. అందరూ ఈ దువ్వాడ వాణి, ఈ దువ్వాడ శ్రీని అందరూ జైలుకి పోయిండ్రు. ఆమె పిల్లలు మెడ రోడ్డు మీద పడి అనాథలు అయిపోయారు. తాగేసి వచ్చి అలాంటి చేశాడన్న అనుమానం నాకు ఉంది అని చెప్పేసి ఆవిడ మీడియా ముఖంగా. మద్యం సేవించడం నా జీవితంలో ఇంతవరకు లేదు. దమ్ముంటే చెప్పమని. వాణి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న చెక్కులు ఇటీవల సృష్టించినవా ముందే ఇచ్చిన? మరి శ్రీనివాస్ వాణి మధ్యలో స్కేప్ గోట్ అయింది ఎవరు? బలిపశు అయింది ఎవరు? మీరు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ ఇదే కదా సార్ విమర్శలు చేసిన. వాణి గారు వాణి మార్చారు, ఇప్పుడు నాకు భర్త కావాలి అని చెప్పి. నీకు మాధురికి సంబంధం, శ్రీనికి మాధురికి సంబంధం ఉందని అలాంటి చరిత్రలు కూడా వస్తాయి కదా, తనే చెప్పాలి.